ఇది నిజంగా భారత్ గర్వించదగ్గటువంటి ఒక సమ్మిట్ ఇది. దీంట్లో సందేహం అక్కర్లేదు. సో నాకు గుర్తుంది బాగా, ఇంతకు ముందు మీరు ఒక 30 ఏళ్ల క్రితం ఆర్థిక సంస్కరణలు వచ్చిన కొత్తలో, అంటే 1990s లో అప్పుడు ఐటీ బూమ్ మొదలైన టైంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెరుగుతున్న టైము, సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందుతున్న టైము, ఆ టైంలో మన దేశానికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు ఇట్లాంటి ముఖ్యంగా ఈ నగరాల్లో ఐటీకి సంబంధించి ఇక్కడ కొన్ని సంస్థలు నెలకొల్పడము, ఆ టైంలో ఉద్యోగాలు రావడమే చాలా గొప్ప విషయము. అండ్ ఒక్కసారిగా మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత అమెరికా సంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని, లేదంటే అమెరికాకి వెళ్ళి మా పిల్లలు ఉద్యోగాలు చేయాలని, ఇంజనీరింగ్ చదివిన వెంటనే అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి అని కోరుకుంటున్నటువంటి తల్లిదండ్రులు తెలుసు మన అందరి జీవితాల్లో. 30 ఏళ్ల క్రితమే కాబట్టి జరిగింది అది. సో బట్ ఆ టైంలో ఏంటంటే ఐటీ బూమ్ నడుస్తున్న టైంలో కేవలం టాలెంట్ కి సంబంధించిన టాలెంట్ హైరింగ్ దేశంగానే మనది ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ ని వాళ్ళు హైర్ చేసుకోవడానికి మాత్రమే ఉండేది. సో అప్పుడు కూడా మనం Y2K లాంటి అద్భుతమైనటువంటి సమస్య ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతూ ఉంటే, ఆ టైంలో Y2K సమస్యను నిజంగా పరిష్కరించింది మన తెలుగు వాళ్ళు, మన ఇండియన్స్ ముఖ్యంగా. సో అట్లాంటి సమస్యల్ని మనం ఈజీగా అధిగమించగలిగాం చాలా తక్కువ కాలంలోనే. ఇంజనీరింగ్ మన దగ్గర చదువు ఉంది, తెలివి ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ మన దగ్గర ఆర్థికంగా బలంగా లేము. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాటి కోసం మనం అరులు చాచిన సందర్భాలు అవి. ఐటీ బూమ్ టైంలో మనం కేవలం టెక్నాలజీని అందించడం వరకే పరిమితమయ్యాం. బట్ ఇప్పుడు ఐటీ బూమ్ కాస్త ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఒక కొత్త ట్రాన్సిషన్ వైపు అడుగులు వేస్తున్నాం. కాబట్టి రాబోయే నెక్స్ట్ తరాలన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉంటాయి. కాబట్టి సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక లీడర్షిప్ రోల్ లోకి భారతదేశం వెళ్లబోతోంది. దానికి సంకేతంగా ఈ సమ్మిట్ నిలిచింది. ఇందులో మీరు అన్నట్టుగా ఇందాక 100 దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వస్తున్నారు, 20 దేశాలకు సంబంధించినటువంటి హెడ్స్ ఆఫ్ స్టేట్, ఆయా దేశాధినేతలు వస్తున్నారు.